కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా భారత సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ కార్గిల్ యుద్ధ వీరులకు ఎల్సీహెచ్ బంజారా పెరల్స్ 320D గవర్నర్ లైన్ డాక్టర్ ఎం విజయలక్ష్మి ఘనంగా సన్మానించారు. సైనిక నీకు జోహార్లు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో వీర జవాన్ల సేవలు చిరస్మరణీయమని, యువతలో దేశభక్తిని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో లెఫ్టినెంట్ డాక్టర్ బి విజయరంగ, ఇక లయన్ సత్య సునీతారెడ్డి, ఎల్ఎన్ బి శ్రీనివాసరెడ్డి, వడ్లపాటి ఎంఆర్ చౌదరి, డాక్టర్ ఎల్ఎన్ కవిత, హీరా నందని తదితరులు పాల్గొని కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. సర్టిఫికేట్ తీసుకోండి. .320D గవర్నర్ గారు అయినటువంటి విజయలక్ష్మి గారు బంజారా హిల్స్ పెరల్స్ క్లబ్కి ఇచ్చేసి మా క్లబ్ యొక్క ఉందాతనాన్ని పెంచి ఈ కార్గిల్ వీరుల్ని వారి చేతుల మీదుగా మేము 320D క్లబ్ మెంబర్స్, ఆల్ లైన్ మెంబర్స్, ఇది అక్కడ ఇండివిజువల్ క్లబ్కు సంబంధించింది కాదు, కార్గిల్ వీరులందరినీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ గుర్తించి మేము ఈ రోజున గౌరవించి మా గవర్నర్ ద్వారా అందరికీ సన్మానం చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారిని కొన్ని విషయాలు పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. కార్గిల్ అనగానే మనకి మన దేశం పైన ఒక గౌరవం, ఒక ప్రేమ ఉప్పొంగుతుంది. దాన్ని మనం ప్రతిసారి గుర్తు తెచ్చుకుంటాం. 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మన దేశంలో ప్రతి ఒక్కరి మనసులో జాతి పట్ల, మన భారతదేశం పట్ల ఒక ప్రేమని, ఒక గౌరవాన్ని, ఒక బాధ్యతను పెంచింది. అయితే ఇవాళ లయన్స్ క్లబ్ ఆఫ్ బంజారా పెరల్స్ సభ్యులందరూ కలిసి వెటరన్స్ని వాళ్ళ సన్మానం చేయడం విజయ్ దివస్ రోజున బంజారా పెరల్స్ మా తరఫు నుంచి ధన్యవాదాలు. రిజిస్టర్ అయింది. మేము కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మన హైదరాబాద్ సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికుల్ని సన్మానిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మా మెంబర్ కవిత గారు ఆర్గనైజేషన్ చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క అనుభవం, వాళ్ళు ఎలా యుద్ధం జరిగింది, ఎలా భారతదేశాన్ని జయించింది అనే విషయాన్ని మన దేశం పట్ల మన వచ్చే పిల్లలు కానీ వచ్చే వాళ్ళు కానీ ఇలాంటి విషయాలు వింటే బాగుంటుంది. మన దేశభక్తి అనేది మన పెంచాలి. ఆ దేశభక్తి పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా మా కవిత గారు, మా సెక్రటరీ వడ్లపట్ల చౌదరి గారు, సీనియర్ మెంబర్ జయమోహన్ గారు, అందరూ ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేస్తూ